సందీప్ గారి సినిమాలకు వచ్చేస్తే వెరీ ఇంటెన్సిటీగా ఉంటాయి. అంటే అలా అంటే ఎలాంటి ఒక గుణపం దిగినట్టే ఉంటాయి, సర్ఫేస్ లెవెల్స్లో ఉండవు. ఆయన బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఆర్టిస్ట్ కూడా యాక్ట్ చేస్తుంటాడు, అలా నిలబడి ఉండటం ఆయన సినిమాలో అస్సలు ఉండదు. ఈవెన్ అవుట్ ఆఫ్ ద ఫోకస్లో కూడా యాక్ట్ చేస్తారేమో చేస్తారు ఆయన అనిపిస్తుంది కదా. వాట్ యు లెర్న్ ఫ్రమ్ సందీప్ సార్? లొకేషన్లో కూల్గా ఉండాలి సార్, ఆయన అంత కూల్గా ఉంటాడు, వెరీ కూల్. అవునా? ఆయన సినిమాలే లౌడ్ అనమాట. ఆయన హీఈస్ ద మోస్ట్ కూలెస్ట్ గై దట్ యు విల్ గెట్ టు నో. ఆయన వాయిస్ గంభీరంగా ఉండొచ్చు కానీ మనసు హీఈస్ అ వెరీ కూల్ పర్సన్ దట్ యు విల్ మీట్. మజా వస్తుంది ఆయనతో పని చేసుకుంటే. మీరు ఇందాక అన్నట్టు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో నుంచి వాడేదన్నా చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చేస్తుంటే ఆయన కళ్ళల్లో పడ్డాడా, ఇఫ్ హీఈస్ గుడ్ దా ముందుకు వచ్చే అంటారు ఆయన. ఇట్స్ నాట్ లైక్ ఎందుకు అంత లెక్కలు ఉండవు, ఆడు బాగా చేస్తున్నాడు ముందుకు వచ్చేయండి. సో అక్కడ డెసిషన్ మేకింగ్ టైంలో వేరే ఇండ్యూస్ అవ్వవు, అది అవసరమా, ఇంత లెక్కలు ఉండవు, బాగా చేస్తున్నాడు ముందుకు తెచ్చేయండి, ఫినిష్. మాకు ఎలా అనిపించిందంటే యానిమల్ చూసినప్పుడు రణబీర్ ఆయన నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు. ఆయన ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమందిని తీసుకొస్తాడు కదా ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళి. వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు దూరంగా ఫ్రేమ్లో ఉన్నా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటున్నాయి. అరే ఇది కదా అసలు. చాలామంది ఏంటంటే నుంచుంటారు, లేదంటే ఏదో ఒక మూడ్లోనే ఉంటారు, కానీ వాళ్ళు ప్రాపర్గా యాక్ట్ చేస్తున్నారు ఆ సీన్ని. అంటే వాళ్ళందరూ అందుకే రిజిస్టర్ అయ్యారు. అవును సార్, అందరు అక్కడ వాళ్ళందరూ కూడా సార్ ఏదో నామకే వాస్తే ఉన్నాము అన్న పాయింట్లో లేరు. దే నో ఈ సినిమా ఎంత పెద్దగా వెళ్తుంది అనేది. మాకేమనిపించిందంటే ఆర్టిస్ట్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మేము బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఒక సీన్కి ఉన్న అథెంటిసిటీ కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, కెమెరామెన్ ఒకలా కూర్చుంటాడు, పీసార్లో కూర్చున్న వాళ్ళు ఒకలా కూర్చుంటారు, అందరూ ఇలా స్టిఫ్గా కూర్చోరు, ఎవరి బాడీ లాంగ్వేజ్ ఆడుకుంటుంది కదా. మాకు యానిమల్లో అది మేము నోటీస్ చేసాం. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా అతను ఏదో చేస్తున్నాడు, అది సిన్సియర్గా చేస్తున్నాడు. సో సార్ సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర యువర్ సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ విల్ సెల్, అంతే. ఎంత సిన్సియర్గా ఉన్నారు, ఎంత ఆనెస్ట్గా ఉన్నారు టువర్డ్స్ ద వర్క్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మిగతాది ఆయన చేయించుకోగలరు. సూపర్.